తీసి మరి ఉరికి వచ్చి పరుగులు తీసి వచ్చి ఒక్కసారిగా నాన్న గుండెల్ని హత్తుకున్నాడు. నాన్నపైకి ఎగిరి దునికి ఎగిరిపై ఆయన గుండెలకు హత్తుకున్నాడు. చాలా ఎమోషనల్ మూమెంట్స్ మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి. తర్వాత సుకుమార్ కూడా ఈ రకంగానే కన్నీరు పెట్టుకుంటూ చాలా గుండెలకు హత్తుకున్నాడు. మనం చూడొచ్చు ఫస్ట్ బాక్స్ లో కనబడుతోంది. సుకుమార్ కూడా చాలా ఎమోషనల్ మూమెంట్స్ అక్కడ క్యారీ అవుతున్నాయి. రైట్, లైవ్ విజువల్స్ చూస్తున్నాం. రెండో బాక్స్ లో మనం రోల్ రైడర్ అక్కడికి చేరుకున్నారు. అక్కడికి పుష్ప సినిమాలో చాలా సింగర్గా ఉన్నారు. మంచి ఇంట్రెస్టింగ్ అంటే ఒక సెన్సేషన్ సాంగ్స్ కూడా ఆయన పాడడం జరిగింది. సో రోల్ రైడ్ అక్కడికి చేరుకున్నారు. రోల్ రైడ్ అల్లు అర్జున్తో మాట్లాడుతున్నారు, అరవింద్తో మాట్లాడుతున్నారు ఆయన. సో నిన్న మొత్తం పుష్ప టీం అంతా కూడా చాలా ఎమోషన్ని క్యారీ చేసింది. అల్లు అర్జున్ ఈ రకంగా అవడంతో చాలా ఎమోషన్ క్యారీ అయ్యాయి. పుష్ప టీంతో పాటుగా కుటుంబీకులు కూడా చాలా తీవ్ర ఎత్తున ఆందోళనకు గురయ్యారు, ఆవేదన వ్యక్తం చేశారు, కన్నీరు పెట్టుకున్నారు కూడా. ఏకంగా అభిమానులు అయితే కొన్ని సందర్భాల్లో మాట్లాడిన నేపథ్యంలో ప్రార్థనలు కూడా చేశామంటూ చెప్పుకొచ్చారు. పుష్ప సక్సెస్ ఇక్కడ మనకు కనబడుతోంది. పుష్ప 2 సినిమా ఏ రకంగా అయితే కొన్ని పేరు ప్రఖ్యాతులు గాంచినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సక్సెస్ కానివ్వండి ఎవరు కూడా అప్రిషియేట్ చేయలేకపోయారు. కానీ ఈరోజు బెయిల్ తర్వాత ఇంటికి రాగానే పుష్పకు సంబంధించి ఒక్కసారిగా అక్కడ మిక్స్డ్ ఎమోషన్స్ కనబడుతున్నాయి. అందరు కూడా చేరుకుంటున్నారు, అందరు కూడా ఆప్యాయంగా అల్లు అర్జున్తో మాట్లాడుతున్నారు. ఆ ఎమోషనల్ మూమెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. ఎస్, ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. ఎస్, రవిచంద్ర అందుబాటులో ఉన్నారా? సో ఏం జరుగుతోంది నెక్స్ట్? పుష్ప ఇంటికి ఎస్ మరి కాసేపట్లో రవిచంద్ర జాయిన్ అవబోతున్నారు. ఎస్, ప్రస్తుతం ఆర్టీవీ అల్లు అర్జున్ నివాసం దగ్గరే ఉంది. తెలుగు మీడియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఎక్స్క్లూజివ్గా మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తోంది. ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. లైవ్ వాచింగ్ సుమారుగా 80,000 మంది లైవ్ వాచింగ్ ద్వారా బన్నీ అరెస్ట్ సంబంధించి ప్రతి విషయం చెప్తున్నాం కాబట్టి అందరూ కూడా వీక్షించారు. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. కానీ ఏదేమైనా కూడా ప్రతి అప్డేట్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి కూడా ఆ సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడు సినారియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. అల్లు అర్జున్ దగ్గరికి ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. అందరు కూడా ఆయనకి ఆప్యాయంగా కలుస్తున్నారు, సపోర్ట్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందరు కూడా అల్లు అరవింద్కి కూడా ధైర్యం చెప్తున్నారు. ఏం కాదు, ప్రస్తుతం ఇది కేవలం మధ్యంతర బెయిల్ అయినప్పటికీ కూడా ఏం కాదు, డెఫినెట్గా లీగల్గా మీరు ఎటువంటి పోరాటం చేస్తాం మీతో పాటుగా మీకు తోడ్పాటు అందిస్తామని చెప్తున్నారు. ఎస్ రవిచంద్ర, సో ప్రెసెంట్ ఇంకా ఎవరెవరు వస్తున్నారు? మెగా ఫ్యామిలీ వస్తారా లేదా? చాలా మంది ఇంట్రెస్టింగ్ గా క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిన్న ఈ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి అయితే తన షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వచ్చేసి తన భార్యను తీసుకొని అల్లు అర్జున్ ఇంటికి రావటం జరిగింది. నిన్న దాదాపుగా 3-4 గంటల సేపు చిరంజీవి అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నారు. కోర్టులో ఏం జరుగుతోంది, వాదనలు ఎలా జరుగుతున్నాయి, బెయిల్ వస్తుందా రాదా, రిమాండ్ చేస్తారా, ఈ విషయాలన్నీ కూడా ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది. చిరంజీవి సతీమణి అయితే నిన్న రాత్రి వరకు కూడా అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నారు. నిన్న ఈ విషయం తెలియగానే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఆయన అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది. అక్కడి నుంచి ఈ పరిస్థితులు అన్ని కూడా ఆయన ఇంట్లో నుంచే తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు వాళ్ళు తోచిన సలహాలు, అలాగే ఎలా చేస్తే బాగుంటది ఏంటనేది కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని చర్చించినట్టుగా తెలుస్తుంది. అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయి, అగాధం ఉందనేది బయట మీడియాలో వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు తప్పితే ఖచ్చితంగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేమంతా ఒకటే అనేది మెగా ఫ్యామిలీ కావచ్చు, అల్లు ఫ్యామిలీ కావచ్చు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఒకటే అని చెప్పడానికి ఈ రోజు అక్కడికి వస్తున్న సెలబ్రిటీసే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నిన్న కూడా సోషల్ మీడియాలో కొంతమంది హీరోలు అల్లు అర్జున్ కి మద్దతుగా కొన్ని ట్వీట్స్ చేయటం జరిగింది సోషల్ మీడియాలో. అలాగే ఈ రోజు అక్కడికి వస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ కానివ్వండి, హీరో శ్రీకాంత్ అక్కడికి చేరుకున్నారు. హీరో శ్రీకాంత్ అల్లు అర్జున్ కలిశారు, చాలా ఆప్యాయంగా హత్తుకున్నారు. ఎస్, చాలా స్ట్రాంగ్ గా ఉన్నామంటూ మాట్లాడుతూ వస్తున్నారు. ఎనీవే వీల్ సపోర్ట్ యూ అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. బహుశా ఆ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అక్కడ అల్లు అర్జున్ శ్రీకాంత్ ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతోంది. ఓవరాల్ గా ఏం పర్లేదు, సినిమా ఫ్రెటర్నిటీ మొత్తం నీకు తోడుగా ఉంటుందంటూ చెప్పుకొస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన జరగలేదు. ఒక సినిమా ప్రీమియర్ షోకి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇటువంటి తొక్కిసలాట కానివ్వండి, ఇటువంటి మరణం కానీ సంభవించలేదు.
గతంలో కూడా అనేక తొక్కిసాటు జరిగాయి, కానీ అక్కడ ఒక మరణం లాంటి సంభవించలేదు. కొన్ని సందర్భాల్లో లాఠీ చార్జ్ జరిగి చెల్లాచెదురుగా చేశారు పోలీసులు, చాలా బాగా అక్కడ తమ యొక్క విధులు నిర్వర్తించి అందరినీ పంపించేశారు. కానీ ఈ స్థాయిలో ఒక మరణం అయితే అక్కడ సంభవించలేదు. కానీ ప్రస్తుతం ఒక మరణం సంభవించింది కాబట్టి ఇంతటి స్థాయిలో ఒక రచ్చ జరుగుతోంది, ఇంతటి స్థాయిలో కేసులు జైలు వరకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ అక్కడ మహిళ కనుక మరణించకపోయినా, ఆ బాలుడు కనుక ఆసుపత్రి పాలు అవ్వకపోయినా కూడా ఇంతటి స్థాయిలో ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. సో ఒక్కసారిగా ఒక స్టార్డమ్, ఒక నేషనల్ అవార్డు విన్నర్కి, ఒక ప్రముఖ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అల్లు అర్జున్ లాంటి వ్యక్తికి ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడంతో సినిమా ఫ్రెటర్నిటీ ఒక్కసారిగా షాక్ గురైంది. అట్ ది సేమ్ టైం వారు సపోర్ట్ కూడా అందిస్తున్నారు. మీరు చూడొచ్చు ఒక్కొక్కరిగా చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్ అందరూ కూడా వస్తున్నారు. మీరు అక్కడ చూడొచ్చు కొంతమందితో అల్లు అర్జున్ మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు. ఆయన చాలా స్మైల్ ఇస్తూ ఆనందంలో ఉన్నారు. ఆయన డెఫినెట్గా ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నిశ్చయించుకొని ఉన్నారు ఆయన. కానీ ఆయన జైలుకు వెళ్ళడంతో ఒక్కటి మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోర్టు బెయిల్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ రాత్రంతా జైల్లో ఉంచడంపైనే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆయన. అది ఒక్కటి మినహా మిగిలినంతా కూడా ఏం పర్వాలేదు, లీగల్గా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నారు. ఎస్, ఇక్కడికి డైరెక్టర్ సురేష్ బాబు చేరుకున్నారు. సురేష్ బాబు అక్కడికి చేరుకున్నారు. సురేష్ బాబు అల్లు అర్జున్ కలిసారు, అల్లు అర్జున్తో భేటీ అయ్యారు. వారి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా జరుగుతోంది. సురేష్ బాబు అక్కడికి చేరుకున్నారు. సురేష్ బాబు అల్లు అర్జున్తో భేటీ అయ్యారు. నిన్న ఉదయం నుంచి కూడా మీరు గమనిస్తే సినిమా ఫ్రెటర్నిటీ మొత్తం కూడా మద్దతు ఇవ్వడమే కాకుండా వారి సహాయార్థం, అంటే ఇక్కడ ఎమోషన్ కానివ్వండి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటుగా లీగల్గా